ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం అంటుంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు జీవ కిరీటమును పొందుకొనను. దేవుడు జీవ కిరీటమును, మహిమ కిరీటమును, నీతి కిరీటమును మనకు అనుగ్రహిస్తారని సెలవిచ్చారు. అయితే ఆ కిరీటములో మనం అనుకున్నట్లుగా ఉచితముగా దొరికేటువంటి అవకాశం లేదు. ఆ కిరీటము కొరకు మనము ఖచ్చితంగా శ్రమపడాలి. అందుకే వాక్యం అంటుంది, యాకోబు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. శోధన సహించిన వాడే ధన్యుడు. శోధనకు నిలిచిన వాడైతేనే జీవ కిరీటమును పొందగలుగుతాడు. మనము గ్రహించాలి, క్రీస్తుని వెంబడించేటువంటి మనము శోధించబడకుండా, శ్రమపడకుండా మనము జీవ కిరీటమును పొందుకోలేము. జీవ కిరీటము కావాలని నువ్వు ఆశపడుతూ ఉన్నట్లయితే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు మీరు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. అంతము వరకు, మరణము వరకు మనము సహించగలిగేటువంటి పరిస్థితిలో ఉండాలి. మనము చిన్న చిన్న విషయాలకే విసుగు చెందుతూ ఉన్నాం, ఓపిక నశించిపోతూ ఉంది, ఓరిమి లేకుండా ఉన్నాం. దేవుని కొరకు ఏ సహనాన్ని మనము చూపించలేకపోతూ ఉన్నాం. ఆకలికి ఓర్చుకోలేకపోతున్నాం, కష్టానికి ఓర్చుకోలేకపోతున్నాం. చిన్న చిన్న సమస్యలు వస్తే దేవుని పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. మనము ఆలోచన చేయాలి, దేవుని కొరకు మనం ఎలా ప్రయాసపడుతున్నామో ఆలోచన చేయాలి. యోబు గ్రంథములో యోబు మాట్లాడుతూ అంటున్నాడు కదా, యోబు శ్రమలేంటో మనకు తెలుసు, యోబు జీవితం ఏమైపోయిందో మనకు తెలుసు. అటువంటి శ్రమలలో కూడా యోబు అంటున్నాడు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము అంటున్నాడు. దేవుడు గద్దించేటువంటి నరుడు ధన్యుడట. అటువంటి మనుష్యులు దేవుని శిక్షను అనుభవించి దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు అని యోబు సెలవిస్తున్నాడు. మనం అటువంటి ఆశీర్వాదము పొందుకోవాలి అనంటే ఖచ్చితంగా ఆయన శిక్షణకు లోబడాలి. దేవుని వాక్యం అంటుంది, మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. క్రీస్తు నిమిత్తము, క్రీస్తుని ప్రకటించేటువంటి పరిత్రములో మీరు ఎప్పుడైతే మనుష్యుల చేత ద్వేషించబడతారో, మీరు ద్వేషించబడటము మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని కొరకు శ్రమ అనుభవించడం అంటే ఏమిటో మీరు అప్పుడు తెలుసుకోగలుగుతారు. క్రీస్తు నిమిత్తము శ్రమపడినటువంటి అపోస్తులను గురించి మనకు తెలుసు. వారు దేవుని కొరకు వారి యొక్క ప్రాణములను అర్పించినటువంటి వారు హతసాక్షులయ్యారన్నటువంటి సంగతి మనకు తెలుసు. వారి కొరకు జీవ కిరీటము సిద్ధముగా ఉంచబడింది. మరి మన కొరకు ఎటువంటి కిరీటాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడో మన క్రియలను బట్టి నిర్ణయించబడుతూ ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. మనం ఎలా ఉండాలట? ఓపికతో ఉండాలి, సహనము కలిగి ఉండాలి, మితముగా ఉండాలి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనము మౌనముగానే ఉండాలట. మన మౌనమును విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యం ఏమంటుందంటే, మత్తయి సువార్త 10:22లో, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించువాడు రక్షించబడును. టిల్ ద ఎండ్, అంతము వరకు సహించువాడు రక్షించబడతాడు. అతడు దేవుని యొక్క జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. దేవుడు 3 కిరీటాలను మనకు తెలియజేస్తున్నాడు: జీవ కిరీటము, మహిమ కిరీటము, నీతి కిరీటము. నీకు ఏ కిరీటం ఇవ్వాలో నీ క్రియలను బట్టి తండ్రి నిర్ణయిస్తాడు. నీకు 3 కిరీటాలు ఇవ్వాలా, లేదా శోధన సహించిన వారికి దేవుడు ఇస్తానన్నటువంటి జీవ కిరీటం ఇవ్వాలా, దేవుడు నిర్ణయం చేస్తాడు. కాబట్టి ఆ కిరీటము కొరకు ఓపికతోనూ సహనముతోనూ మనము జీవిద్దాం. క్రీస్తుని చేరుకునేంత వరకు మౌనముగా ఉందాం. అటువంటి సహనమే మనలను కిరీటము ధరింపజేసే విధంగా మనల్ని ముందుకు నడిపించగలుగుతుంది.